ఓకే. వెంకటరెడ్డి గారు. చెప్పండి మేడం. వెంకటరెడ్డి గారు, ఎగ్జిట్ పోల్స్ అంచనాలు అటు కాంగ్రెస్‌కి ఇచ్చాయి. వస్తున్నటువంటి ఫలితాలు 2 రౌండ్‌లో అయితే ప్రస్తుతానికి 1144 అంటే 2 రౌండ్లు ముగిసేసరికి 1144 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ లీడ్‌లో వెళ్తోంది. మీకేమనిపిస్తోంది? అంటే బీజేపీకి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతానికి ప్రస్తావన కూడా ఇక్కడ లేదు. బీహార్ గురించి మాట్లాడేటప్పుడు ఆ ప్రస్తావన తీసుకుంటాను. ఒక్కటి మేడం, మీరు ఎందుకు ఇప్పుడు ఎన్నికల్లో మేము పోటీ చేసినాము, ప్రజల తీర్పును మాకు మద్దతు ఇవ్వని అడిగిన మాట వాస్తవం. ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక జాతీయ పార్టీగా ప్రజలు ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళకి ఓట్లు ఇస్తారు అనేటువంటిది మేము నమ్ముతున్నటువంటి సిద్ధాంతం. సరే, ఇప్పుడు ప్రజల్లో గతంలో కూడా జూబ్లీ హిల్స్ లో మేము ఎన్నడూ గెలిచింది లేదు, పెద్దగా ఓట్లు వచ్చింది కూడా లేదు. ఒక అంజన్ కుమార్ యాదవ్ గారి టర్మ్, బహుశా 2 టర్ములు అనుకుంటాను, నరసింహారెడ్డి గారు అంతే కదా, 2 టర్ములు అంజన్ కుమార్ యాదవ్ ఎంపీగా సికింద్రాబాద్ నుంచి గెలిచినటువంటి పీరియడ్. అంతకంటే ముందు దత్తాత్రేయ గారు, కిషన్ రెడ్డి గారు సుమారుగా 20 సంవత్సరాలుగా కాన్స్టిట్యున్సీ మీద, సికింద్రాబాద్ మీద మాకు గెలుపు అనేటువంటిది రావడం జరుగుతున్నటువంటిది. ఏనాడు కూడా జూబ్లీ హిల్స్ లో మేము గెలవలేదు. ఇప్పుడు టీఆర్ఎస్ ఏమో పాలించిన పార్టీ, 3 టర్ములు వాళ్ళు ఎన్నికైన మాట వాస్తవం. గతంలో కాంగ్రెస్ పోటీ చేసినటువంటిది, ఇప్పుడు మళ్ళీ పోటీ చేసినారు. ఇక్కడ ఏంటంటే వాస్తవానికి బలంగా, అంటే రేవంత్ రెడ్డి గారి పాలన మీద బలమైనటువంటి వ్యతిరేకత ప్రజల్లో వచ్చినప్పుడు కనపడేటువంటి ఆస్పెక్ట్ ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు ఎవరు మేము కొట్టగలుగుతామా కాంగ్రెస్ ను, బీఆర్ఎస్ అనేటువంటిది ప్రజల్లో చర్చ జరుగుతుంది మేడం. ప్రజల తీవ్ర, ఎందుకంటే కాంగ్రెస్ ఓట్లు కాకుండా మిగతా ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు. అది బీఆర్ఎస్కి ఉండొచ్చు, బీజేపీకి ఉండొచ్చు. కానీ బలంగా ఎవరు కనపడితే వాళ్ళకు ఓటేసేటువంటి సందర్భం లోపల మీరు అన్నట్టుగా మాకు ఓటు బ్యాంక్ అనేటిది పెద్దగా కనపడడం లేదనేటువంటిది వాస్తవం. కాకపోతే షేక్పేట్లో నాకు తెలిసినంత వరకు, సబ్జెక్ట్ టు కరెక్షన్ నరసింహారెడ్డి గారు చెప్పాలి, ఎక్కువగా ముస్లిమ్సే ఉన్నటువంటి 43% మాత్రమే ఓటింగ్ జరిగింది అక్కడ. 43%, అతి తక్కువ ఓటింగ్ జరిగింది షేక్పేట్ డివిజన్లో. మళ్ళీ నవీన్ యాదవ్ యొక్క సొంత ఏరియా అయినటువంటి యూసఫ్ కూడా 43% ఓటు అనేటువంటిది. బోరబండకు వచ్చేటప్పటికి 55% ఓటింగ్ అనేటువంటి జరిగిన మాట వాస్తవం. కాబట్టి ఇప్పుడే ఒక అంచనాకి రావడానికి వీల్లేదు. కాకపోతే ఎగ్జిట్ పోల్ ఇచ్చినటువంటి అంచనాలు తారుమారైతున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. ఎందుకంటే బ్రహ్మాండంగా కాంగ్రెస్ గెలుస్తుంది అనేటువంటిదాన్ని మనం ఇంకొక 2-3 డివిజన్స్ కౌంట్స్ వచ్చిన తర్వాత, రౌండ్స్ వచ్చిన తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి గట్టి పోటీ. అంటే గతంలో ఇక్కడ బీఆర్ఎస్ కు తక్కువ ఉండే, కాంగ్రెస్ కు మంచి, అంటే 2000 ఓట్ల పై చిలుకున్నాయి. ఇప్పుడు 62 ఓట్ల ఆధిక్యంలోనే ఉండడం ఫస్ట్ రౌండ్ అనేది బీఆర్ఎస్ కు ఖచ్చితంగా ఓట్లు పడ్డాయి అన్నటువంటి అంచనా, అంతేనా? రాజకీయాలకు అతీతంగా మాట్లాడాలి. ఇప్పుడు రిజల్ట్స్ వచ్చినప్పుడు కూడా మేము గెలుస్తాం, మీరు గెలుస్తారు, ఆడు ఓడిపోతారు అంటే కాదు. కానీ బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీ ఇస్తున్నది అనేటువంటి చాలా స్పష్టంగా కనపడుతున్నటువంటి అంశం.